నా జన్మభూమి నా జన్మభూమి ఎంతో నాకెందుకే దండాలు పెడతారు? ఆ నేల తల్లికి పెట్టండి. మీరు నేను ఇంత ముద్ద తింటున్నామంటే అమ్మసలువేగా. ఆ నేల తల్లిని అమ్ముకున్నోడివి కాబట్టే మీ అయ్యి ఇచ్చిన 5 ఎకరాల్ని శవటోడ్చి 50 ఎకరాలు చేసావన్నా. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, ఏదైనా సాధించవచ్చు. నువ్వు రామ్మా. నర్సింగ్, అయ్యా ఈయనకు 2 సంచులు పంటించి పంపురా. రండి అయ్యా రండి. అరే సెన్స్ రావడన్నా, నీలా తోడు 10 కాలాల పాటు చల్లగా ఉంటే 100 కుటుంబాలకు తిండి దొరుకుద్దన్నా. దేవుడు నీకే ఈ ఏళ్ళు ఇయ్యాలా. సర్లే, వెళ్ళి పని చూసుకో. గిరి రా రా. ఓర్ని అబ్బా చెంచు, నువ్వు తక్కువోడు కాదురా. వేసేది రైతు బిడ్డ గెట్టప్పు, పాడేది దేశభక్తి గీతం, పండించేది గంజాయి పంట. పైగా ఈ వ్యాపారంలో అందరి చేత దీవెనలు పొగడ్తలను. నువ్వు మాత్రం తక్కువ తిన్నావా గిరి? రేంజర్గా వచ్చి దొంగసాటుగా దుప్పెలు, లేళ్లు, పక్షులు, పిట్టల్ని అమ్మేస్తుంటావు. ఇవన్నీ ఏమైనాయంటే సింహం తినేస్తుందని కథలు చెప్తున్నావు. పైగా నా వ్యాపారంలో కమిషన్ కూడా తింటున్నావు. అసలు విషయానికి వద్దాం. మనమిద్దరం ఇట్లా జాయింట్గా బ్రతుకుతుంటే గవర్నమెంట్ ఆ బ్రిడ్జ్ మొదలు పెట్టింది. ఆ బ్రిడ్జ్ పూర్తయి జనం తిరగడం మొదలెట్టారంటే మన వ్యాపారాలు సాగం. ఆ కొత్త ఇంజనీర్ అమ్మ బ్రిడ్జ్ పూర్తి చేసేటట్టుంది. ముందు మనం ఆ పని ఆపాలి. మన చేతులకు మట్టేందుకు గిరి? దయ్యం లాంటి ఆ సింహం ఎప్పుడో వచ్చి వేసేస్తుంది. సింహాన్ని వేసేయడానికి ఆ రాజుగడ వచ్చి కూర్చున్నాడు. ఆ ఇంజనీర్ అమ్మకి కూలోళ్ళకి వాడు పెద్ద కాపలాయాడు. తొందరగా మనం ఏదో ఒకటి చేయకపోతే బ్రిడ్జ్ పూర్తవుతుంది. అది జరగదు. రేపు ఈ పార్టీకి ఆ ఇంజనీర్ అమ్మ సత్య శవం అవుతుంది. కొంచెం కొంచెం ముందుకి, కొంచెం అక్కడ పెట్టండి. ఓకే, పక్కన పెట్టండి. ఇంకా ఇంకా ఓకే మేడం, ఇంకొంచెం వెనకండి. అయ్యో, ఏంటండి నేను చెప్పింది అక్కడ. అలాగే మేడం. పెట్టండి. పెట్టండి. ఏంటో మేడం గారు, కొంచెం కళ్ళు తెరుస్తారా? థ్యాంక్ యూ మేడం మేడం మేడం, థ్యాంక్ యూ రాజు. షేర్ కా బచ్చా. రాజనా, నీకేం కాలేదుగా? ఏం కాలేదు. రాజనా
వదిలేనా ఆ? అక్కడ ప్రమాదం తప్పింది కాబట్టి ఇక్కడ నువ్వు బతికిపోయావు. ఇంకొకసారి ఇలాంటి తప్పుడు వ్యవహారాలు చేసావో రే సూరిగా చెప్పినంత గుర్తుందిగా. అసలైన ఎలుగుబంట్లాగా ఆ ఇంజనీర్ అమ్మకు ఎదురుపడి గెంతుతో తను బెదిరించు, దెబ్బకి తను ఆడెలుగుబడి తోడు సంపాదించేవింట్రా. మరి అదే దొరికింది రాజన్న. వెళ్ళు, తను వచ్చి టైం అయింది. అన్నయ్య గారు ఎక్కడ? ఆ, రా రా రాస్కల్ రా. నన్ను బెదిరించాలని ఇలా అడ్డమైన వేషాలు వేస్తావా? చెప్పు, నీ చేత ఆ రాజీగా ఇలా వేషం కట్టించింది? ఆ? చెప్పు, మాట్లాడవే, మాట్లాడు. పని ఎక్కుట్టడం, మందు కొట్టడం కాక ఇలాంటి నాటకాలు కూడా మొదలెట్టావా? చెప్పు, చెప్పురా. ఈ సంగతి ఇలా కాదు, ఇలా చెప్పు. మళ్ళీ చేస్తావా? చెప్పు, మాట్లాడు. ఉండు. నీ పని ఉండు చెప్పు. వాడు సూరిగాడు. ఆ, తెలుసు. మేడం మేడం మీరు ఉండండి మేడం. వాడికి పనిష్మెంట్ నేను ఇస్తాను మేడం. ఇబ్రహీం, నేను చెప్తున్నాను, వాడి మోకాల మీద కొట్టు. ఏ వాడి కడుపులో పొడుగు. ఇబ్రహీం, వీడిని ఇలా కాదు, వీడిని గొంతు పిసికి నులిమి. చంపేయ్. సూరిగాడు పీక పిసికేయ్. మరిదో? అది నిజమైన ఎలుగుబంటి, నేను నిజమైన సూరిగాడిని. అయ్య బాబాయ్, నన్ను వదులు. నేను అలాంటి దాని కాదు, నన్ను వదులు. నన్ను వదులు బాబోయ్, బాబోయ్ బాబోయ్. నన్ను పట్టుకున్నావంటే బాబు, నేను అలాంటి దాని కాదు. ఎలుగుబంటి. చూపించుకో, నన్ను పట్టుకో. ఇలా దగ్గరగా ఉన్న మనం చూసేది దెబ్బకు పారిపోతుంది. సరే. మేస్త్రి, అమ్మా, అక్కడ భీమ్ త్వరగా బిగించి పని పూర్తి చేయించు. పూర్తి చేస్తానమ్మా. జాగ్రత్తగా చేయమని చెప్పు. చెప్తానమ్మా. ఓకే. శివంగి, ఏటి? అక్కడ ఏం చేస్తున్నావు? కుందేలు. అటు వెళ్ళడం మంచిది కాదు. సరే సరే. పైకి వచ్చాయి. అరే అరే. శివంగి, 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 ఏమైంది? తొందరగా లారీలు ఎక్కండి. పదండి పదండి. ఆగండి. పన్ను తెలిసి ఎక్కడికి పోతున్నారు మీరంతా? మా ప్రాణాలు దక్కించుకోవడానికమ్మా. ఆ మామని తప్పించుకుంటే ఆగమని నువ్వని చెప్పు వాళ్ళకి.
చెప్పండి, ఒప్పుకున్న పని పూర్తి చేయాలిగా. ఏటమ్మా పూర్తి చేసేది? పొట్టకూటి కోసం అడవికొచ్చినంత మాత్రాన మా బతుకులు ఈ బ్రిడ్జికి బలెట్టాలా? నాగులు, నువ్వు ఊరుకో అప్పన్నా. ఆ మాయదారి సింహం వచ్చి మా బిడ్డల్ని పాపల్ని చంపుతా అంటే మీరు మీ సర్కారు వాళ్ళు చచ్చిపోయిన మా వాళ్ళని తిరిగి తీసుకొస్తారా? కూలి డబ్బుల కోసం కట్టపడతాం గాని కన్నోళ్ళని కట్టుకున్న వాళ్ళని కాదనుకోలేం. మీకో దండం, మీ పరికో దండం. పదండ్రా. ఎక్కండ్రా, ఎక్కడే. ఏరా ఆగిపోయారే, వెళ్ళిపోండిరా, పోండి. వెళ్ళి అక్కడ సింహానికి భయపడి పెరుగు పందలా పారిపోయి వచ్చామని చెప్పుకోండిరా. అడవి తల్లి బిడ్డలు అని చెప్పుకోవడానికి సిగ్గుపడండిరా. రాయ్, ఇక సింహం చేతో చావాల్సి వస్తుందని భయపడి మీరు పట్నం వెళితే ఆ పట్నంలో చేతిలో పని, తినటానికి తిండి, ఉండటానికి గూడు లేక పస్తులుండి అర్ధాలతో చావాల్సి వస్తుందిరా. ఆ పడే కష్టమేదో మనందరూ ఇక్కడే పడితే తొందరలో బ్రిడ్జ్ పూర్తవుతుంది, రైలు మార్గం ఏర్పడి ఇక్కడ ఖనిజ సంపద తవ్వకాలు ప్రారంభం అవుతాయిరా. దాంతో మనందరికీ చేతిన పని దొరుకుతుంది, మన జీవితాలు బాగుపడతాయి. ఆలోచించుకోండి. మీరందరూ కొద్దిపాటి ధైర్యం చూపిస్తే మీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డేస్తాను. ఆ సింహాన్ని చంపగా నేను చావను. అలా కాదు, మా బతుకులు మావి, మా స్వార్థం మాది అనుకుంటే వెళ్ళిపోండిరా. కానీ వెళ్లే ముందు ఒక్క మాట మాత్రం గుర్తుంచుకోండి. పిరికివాడు రోజూ చస్తాడు, కానీ ధైర్యవంతుడు ఒక్కసారే చస్తాడు. ఆ మనుమేకం మన గుడారాల మీదకి రాకుండా ఖచ్చితంగా ఇక్కడికే వస్తుందన్న నమ్మకం ఏంటి? మనం చుట్టూ వేసిన ఈ ముళ్ళ కంచె వల్ల అది ఎట్టి పరిస్థితుల్లోనూ మన గుడారాల మీద దాడి చేయదు. ఖచ్చితంగా ఈ బోన్లోకి వచ్చి తీరాలి. అలా సింహం లోపలికి రాగానే బోన్లో అడ్డంగా పెట్టిన తీగ దాని కాలికి తగలడం ఏంటి, వెంటనే దీని తలుపు మూసుకుపోతుంది. ఇవన్నీ జరిగినప్పుడు కదా. మళ్ళీ ఈ తలుపు పైకి లేవాలంటే ఇదిగో ఈ రాటను కిందకు నొక్కు. ఆ మహమ్మారి బలానికి ఈ బోన్ ఎక్కడ ఆగుద్దనా? 2 దెబ్బలేసిందంటే ముక్కలు ముక్కలైపోద్ది. అంత అవకాశం దానికి ఎందుకు ఇస్తాం? ఈలోగా దాని గుండెల్లోకి తుపాకీ గుళ్ళు దూసుకుపోతాయి. దాని ఎదురుగా ఆ బోన్లో కూర్చుని తుపాకీ పేల్చే ధైర్యం ఎవరికుందన్నా? నాకుంది, నేనుంటాను. గుడాల చుట్టూ మంటలేసుకుని అందరిని లోపల ఉండమను. ఇదిగో రాజన్న, ఇటీ. జాగ్రత్త. అలాగే రాజన్నా, నేను చెప్పేంత వరకు మీరెవరూ మీ గుడారాలు దాటి బయటికి రావద్దు, సరేనా? రాజన్న, అదొకసారి నీతో దెబ్బతిన్న సింహం మళ్ళీ నేను ఎదురుగా చూసిందంటే చెప్పాను కదన్నా అది మహమ్మారి అని. నీకేదన్నా అయిందంటే వాల్మీకి దొరన 10 మంది మంచి కోసం ప్రాణాలను లెక్క చేయకూడదు.